ఇక్కడ పోలీస్ వైఖరి మాత్రం ఇక్కడ నెట్టేయడం గోళం కింద పడేవి అంతా జరుగుతుంది కదా. పోలీసుల పని ఏమమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ నుంచి వస్తున్న ఆ ఆర్డర్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు రావట్లేదు? ఆవిడ ఎందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిద్రపోతున్నాడు? టీవీలో రావట్లేదు? ఇదంతా మొత్తం మీడియాలో చూపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదా మీకు? ఇంతమంది ఇన్ని రోజులుగా ఇక్కడ వారం రోజులుగా చేస్తే ఒక్క మాట చెప్పడానికి లేదా? 12 ఎకరాలు మీరు కబ్జా చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అంటారా? ఇది నరసింహస్వామి ల్యాండ్. మొత్తం బయటికి తీయండి. ఎన్ని ఎకరాలు వెళ్ళిందో? 12 ఎకరాలు మిగిలింది. 74 80 ఉంటే ఇవన్నీ ఎవరు తిన్నారు మరి? ఎవరు? ఏ ప్రభుత్వం నుంచి వస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం మీది. మీరు ఇప్పుడు ఎందుకు మా గుండె ఆపారు? ఇప్పుడున్న ప్రభుత్వం నిలబడేది ఖచ్చితంగా కూలిపోవడం గ్యారంటీ. అమ్మవారితో పెట్టుకున్నారు. అమ్మవారి ఆగ్రహానికి గురైతే ఖచ్చితంగా ఎవరు బతికి బట్ట కట్టినట్టు లేదు. ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నారు, శివశక్తులు ఉసురు పోసుకున్నారు. ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధ పెడుతున్నారు. మేము బోనం ఎక్కిస్తుంటే చూడండి నాకు దెబ్బలు. ఇవాళ ఒక రజాకార్ ప్రభుత్వం చూసాం. లాగి నా చీరలు నా బట్టలు ఒక పక్క బోనం పడకుండా ఒక పక్క చీరలు లాగుతుంటే ఎంత బాధపడుతూ వెళ్ళి బోనం ఎక్కించాం. అక్కడ దీపం వెలిగిస్తే అమ్మవారి నిజ స్వరూపం ఉంది కాబట్టి అక్కడ అమ్మవారి విగ్రహం లేదు. కానీ దీపం ఎండలో వర్షంలో మొత్తం గాలిలో దీపం వెలిగింది అంటే అమ్మవారు అక్కడ ఉంది. ఆ శక్తి ఉండబట్టి ఇంతమంది వస్తున్నారు. ఏంటి హిందువులు అంటే అంత చులకనగా ఉన్నారా? కబడ్దార్ బిడ్డల్లారా, మా హిందువులు జోలికి వచ్చినా మా గుళ్ళు జోలికి వచ్చినా మీకు బుద్ధి చెప్పకపోతే మేము నికాసైన హిందువులు అందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మాకు ఖచ్చితంగా మా గుడి మాకు ఇయ్యకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు. ఇది అమ్మవారి మీద ఒట్టు.